తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి కొలువున్న పాతాళ శంభు టెంపుల్ ఈరోజు మనం చూద్దాం. పాతాళ శంభు టెంపుల్ అడ్రస్ వచ్చేసరికి మనకి కాంచీపురంలోని శ్రీరామపురం అండ్ రెడ్డియాచిత్రం రోడ్లో మనకి ఈ పాతాళ శంభు టెంపుల్ అనేది ఉంటుంది. ముందుగా ఎంట్రన్స్లోకి మనం వెళ్ళగా ఇక్కడ మనకి స్టార్టింగే కరంగులి మాల అమ్ముతారండి. సో కరంగులి మాల ధరలు వచ్చేసరికి ఇక్కడ కౌంటర్లోనే అమ్ముతారు. సో మనకు వచ్చేసరికి ఇక్కడ డిస్ప్లే చేశారు చూసారా, ఆ సైజులోని కరంగలి మాలు ఉంటాయి. ఇక్కడ 6mm వచ్చేసరికి 1300, 7mm వచ్చేసరికి 1700, 8mm వచ్చేసరికి 1800. సో ఇక్కడ 10mm వచ్చేసరికి 2200 అండి. ఇక్కడ వీళ్ళకి వికలాంగులు 2 ఉంటే కరంగలి మాల ఇక్కడ దేవస్థానం కౌంటర్కి వెళ్తే వాళ్ళకి కరంగలి మాల అనేది ఫ్రీగా ఇస్తారండి. మనం కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ కరుప ఉంటాడండి. కరుప అంటే శివుడి యొక్క గణాల్లో ఒక స్వామి. మనం వీరభద్ర స్వామి ఎలాగో ఇక్కడ కరుప స్వామి తమిళనాడు వరకు వాళ్ళకి అలాగనమాట. సో ముందుగా మన ఇక్కడ టెంపుల్లోకి ఎంట్రన్స్లోకి వెళ్తే ఇక్కడ స్టార్టింగ్లోనే గణపతి దేవుడు ఉంటారు. సో అతన్ని మనం దర్శనం చేసుకొని గుడి లోపలికి వెళితే మనకి రైట్ సైడ్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక విగ్రహం ఉంటాడండి. నేను కరంగులిమాల తీసుకొని లోపల అంటే ఇక్కడ గుడి వచ్చేసరికి మనం పైనుంచి వెళ్తామండి. కింద అండర్ గ్రౌండ్లో స్వామి ఉంటారు. మేబీ అందుకే పాతాళ శంభు అని ఈ గుడికి పేరు ఉండొచ్చు. సో నేను ఇక్కడ కరంగులిమాల స్వామివారికి ఇస్తే ఇక్కడ ఫోటో నన్ను అలౌ చేయలేదు. కాకపోతే మీకు రెఫరెన్స్ ఫోటో అనేది స్వామివారిది నెక్స్ట్ ఇస్తాను. సో నా కరంగులిమాల తీసుకొని స్వామివారి వెనకాల కరంగులిమాల ఉన్నారు కదండి, ఇక్కడ స్వామివారి కరంగులిమాల 41 రోజులు స్వామివారితో పూజ చేసిన తర్వాత కౌంటర్లో అమ్ముతారంట. సో నేను తీసుకొని కరంగులిమాల తీసుకొని స్వామివారి కాళ్ళ దగ్గర పెట్టి చిన్న స్వామివారిది మూర్తి ఉంది, దాన్ని మెడలో వేసి నాకు పూజ చేసి మళ్ళీ నాకు తిరిగి ఇచ్చారండి. సో ఈ కరంగులిమాలు ధరించాలంటే కొన్ని నియమాలు ఉన్నాయండి. ఆ నియమాలు నేను ఫోటో ఈ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇక్కడ ప్రసాదాల విక్రయాల కౌంటర్ కూడా ఉందండి. ఇక్కడ మనకి తమిళ్తో పాటు తెలుగులో కూడా అన్ని డేటా అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ అండర్ గ్రౌండ్లోనే శివుడితో కలిపి నందీశ్వర స్వామిది ఒక విగ్రహమూర్తులు ఉన్నాయండి. కాకపోతే మనకి లోపలికి ఎలవ్ లేదు. సో ఇక్కడ వాళ్ళు బోర్డు కూడా పెట్టారండి, ఎలాంటి కాయిన్స్ చేయకూడదని. ఇక్కడ స్వామివారికి నిత్య అన్నదానం కూడా భక్తులకి ఇక్కడ ఇస్తారండి. సో ఇక్కడ స్వామివారి గుడి రైట్ సైడ్ని కొద్దిగా ముందుకెళ్తే లోపలికి ఇక్కడ షెడ్యూలో అక్కడ క్యూ చూస్తున్నాం కదా. సో ఇక్కడ లోపల కౌంటర్లో 1 by 1 ఇక్కడ మనకి వాళ్ళే స్టీల్ ప్లేట్లు ఇచ్చి అందులోనే ప్రసాదం పెట్టిస్తారండి. సో ఇక్కడ నేను వెళ్ళిన రోజు క్రౌడ్ తక్కువే. సో నాకు దర్శనం తొందరగా అయిపోయింది. తర్వాత అన్న ప్రసాదాలు కూడా తినేసి బయటకు వచ్చానండి. జై మురుగా.